ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీరు ఎవరికి ఫోన్ చేసినా పని జరగదు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏ పని జరగదని చెప్తున్నా కదా. దిక్కులేని ముఖాలకి తిండొకటి. అత్తయ్య అత్తయ్య ఏడవద్దు, ఊరుకోండి. అత్తయ్య ఊరుకోండి, మీకెవరూ లేరనుకోకండి. పదండి అత్తయ్య, మన ఇంటికి వెళ్దాం. రండి అత్తయ్య, పదండి. వెళ్దాం పదండి. రండి అత్తయ్య, అత్తయ్య పదండి. ఏం కాదు, ఏడవద్దు. ఇంకేం చూస్తారు? బయలుదేరండి. వదినా, అన్నయ్యను కూడా పిలవండి, భోజనం వడ్డించేస్తాను. అసలు ఈ పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు ఈ ఇంటికి మా మనిషిగా వచ్చావు, పని మనిషిగా రాలేదు. లేదొదినా, మీకు సేవ చెయ్యాలి, దాసీలా నేను పని చెయ్యాలి. అప్పుడే నేను చేసిన తప్పులకి ఎంతో కొంత ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. నేను మీ నీడలో బతకాలి అనుకున్నది మీ మనిషిగా కాదు, మీ ఇంట్లో ఒక పని మనిషిగా. నువ్వు కూర్చోవదినా. రండి. వదినా, నువ్వు కూడా కూర్చో. వద్దొదినా, యజమానులు తిన్నాకే పనివాళ్లు తినాలి. మీతో నేను ఎప్పటికీ సమానం కాను. మీరు తినండి. వదినా, నేనొక విషయం విన్నాను, చాలా బాధ అనిపించింది. సీత కూతురు వర్ష ఎక్కడుందో తెలీదంట కదా? అవునొదినా, ఇన్నాళ్ళు సూర్యం అన్నయ్య దగ్గర ఉందేమో అనుకున్నాం, కాని తను అన్నయ్య దగ్గర కూడా లేదు అని ఈ మధ్య తెలిసింది. అదే వదినా, నాకు అర్థం కాంతి. సూర్యం గారు అంత తెలివి తక్కువగా పిల్లల్ని వదిలేస్తారా? మనసులో ఏ కోపం లేకుండా? చచ్చా, అవేం మాటలొదినా. మాకు మనవరాలైతే అన్నయ్యకు కూడా మనవరాలే కదా. కాదు అనను వదినా, రఘుని పెళ్లి చేసుకుంది అని కన్న కూతురి మీదే పగపట్టిన మనిషి. అలాంటి వాళ్ళకి రఘు కూతురి మీద ప్రేమ ఉంటుందా? ఏమో, నాకలా అనిపించింది. నువ్వు చాలా తప్పుగా అనుకుంటున్నావు వదినా.
అప్పుడు సీత మీద కోపం ఎందుకో మనందరికీ తెలుసు కదా. అదే నిజమే. కానీ ఇప్పుడు సీత లేదు కదా, మరి వర్ష మీద ప్రేమ ఎందుకుంటుంది? అలా ఎందుకు అనుకోకూడదు? అయినా కోపం ఉంటే కొట్టాలి లేదా తిట్టాలి. ఏవైనా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చూడాలి. అంతేకాని ఒకరి మీద పగతో పిల్లల్ని దూరం చేయటమేంటి? నాని, బాగా ఆకలిగా ఉంది, నాకు కూడా వడ్డించండి. ఏంటే ఆ తిండి? ఈ తిండి మీదున్న ధ్యాస నీ కాపురం నిలబెట్టుకోవడం మీదుంటే ఎంతో బాగుండేది. నేను వదిలేశానా? వంశీ వదిలేశాడు కదా. అసలు నీకు బుద్ధుందా లేదా? ఎవరు ఏమనుకుంటారో అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? ఏమైంది తాతి? ఇంకా ఏమవ్వాలి? ఈ ఒంటరి బతుకు ఇంకెన్నాళ్ళు బతుకుతావు? వంశీ వదిలి వెళ్ళిపోతే అది నా తప్ప? అది నీ తప్పని నేననను. కానీ తిరిగి రావడానికి నువ్వేం చేశావు? మేం వెళ్ళి అడిగితే నీ నీడ సహించను అంటున్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నీకు విడాకులు ఇస్తాను అంటున్నాడు. నీకు పెళ్లి చేసింది నువ్వు విడిపోవడానికి కాదు, కోరుకున్న వాడితో కలకాలం కలిసి జీవించడానికి. అన్నయ్య, తింటున్నప్పుడు అలా తిడతావేంటి? ఇది నా కుటుంబ విషయం, నీకు అనవసరం. అయితే ఏంటి తాతి? ఇప్పుడు తప్పంతా నాదే అంటావా? ఏ కాదా? నువ్వు వెళ్ళి ఒక్కసారైనా వంశీతో మాట్లాడావా? తప్పైపోయింది, క్షమించు అని అడిగావా? మనిద్దరికి పెళ్ళయింది, మనిద్దరం కలిసి జీవించాలని అర్థమయ్యేటట్టు చెప్పావా? ఆడపిల్లవి నువ్వే ఇలా ఉంటే మగపిల్లాడు తనలా ఉంటాడు. అయ్యో, ఏమండి, ఈ తిట్టేదేదో ఇప్పుడు కాదండి, ముందే తిట్టవలసింది. అప్పుడు తను చేసిన తప్పు దానికేంటో తెలిసేది. పోన్లేండి, ఇప్పటికైనా మీ మనవరాలి మీద ఉన్న ప్రేమను తగ్గించుకొని దానికి బాగా బుద్ధి చెప్పారు. అదేంటి వదినా, నువ్వు కూడా సమంతన అంటే ఎలా? తప్పు ఎవరు చేసినా తప్పే వదినా, మనం సమర్థించుకోకూడదు. స్వామి, అక్క నుంచి దూరంగా వచ్చేసిన నాకు ఈ పాప వల్ల ఒక ఆశ్రయం దొరికింది. ఈ చిన్నారి మనసుకి నేనెందుకు నచ్చానో తెలీదు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. నాకు మంచి మనుషుల మధ్యలో ఉండే అవకాశం వచ్చింది. అక్కడ అక్క నా మీద బెంగుతో ఎలా ఉందో అని భయంగా ఉంది. అక్కని నువ్వే కాపాడు. నన్ను ఆదరించిన ఈ కుటుంబాన్ని నువ్వే రక్షించు. తల్లి లేని ఈ పాపకి ఎలాంటి కష్టం రాకుండా చూడు. ఓం నర్య ప్రజాన్నే గోపాయామృతత్వాయ జీవసే జాతాంజనిష్యమాణాంచామృతే సత్యే ప్రతిష్ఠితాం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి మనోవాంఛా ఫలసిద్ధిరస్తో ఆయురారోగ్య ఐశ్వర్య. ప్రియా, పంతులు గారి ఆశీర్వాదం తీసుకోమ్మా.
దీర్ఘాయుష్మాన్ భవ, సరస్వతి కృపాకటాక్ష సిద్ధిరస్తో. పంతులు గారు, ఈరోజు నా హ్యాపీ బర్త్డే, విష్ చెయ్యరా? నేనేమిటమ్మా, ఆ భగవంతుడే నిన్ను విష్ చేశాడు. అందుకే పూజ అద్భుతంగా జరిగింది. కరుణించేవాడు, కాపాడేవాడు ఆ భగవంతుడే కదా. ఆయనే నిన్ను శుభంగా చూస్తాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ పూజారి గారు. వస్తామండి. మంచిదమ్మా, రా. ఫ్రెండు, నువ్వు కార్ దగ్గరుండు. దేవుణ్ణి నేను ఒకటి అడగడం మర్చిపోయాను, అడిగొస్తాను. సరే, తొందరగా రా. అలాగే. దేవుడా, మా అమ్మ నీ దగ్గరికి వచ్చేసింది. ఎన్నిసార్లు పిలిచినా రావడం లేదు. కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉంది. నువ్వే చూసావు కదా, తను చాలా మంచిది. తను నన్ను అమ్మలాగే చూసుకుంటుంది. తను నాకు అమ్మాయి, ఎప్పుడు మాతోనే ఉండేలా చూడు. తథాస్తు. పసిపిల్లల్ని దేవుడు అంటారమ్మా. నీ కోరిక ఆ దేవుడు తీరుస్తాడులే. వస్తాను పంతులు గారు. శుభం. ఫ్రెండు, నేను ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాను. ప్రియా, ప్రియా, పరిగెత్తొద్దు, పడిపోతావు. ప్రియా, స్లోగా వెళ్ళు. ప్రియా, ఆగమ్మా. ప్రియా, కారమ్మా. అమ్మా, ప్రియా, ప్రియమ్మా, ప్రియా, ప్రియమ్మా, ప్రియా, ప్రియమ్మా, ప్రియా, 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 ఏం కాదమ్మా, ఏం కాదు. ఫ్రెండు, నొప్పిగా ఉంది ఫ్రెండు. నీకేం కాదమ్మా, నేనున్నాను కదా, నీకేం కాదు. నువ్వు భయపడుకో. సేను, హెల్ప్ చేయి. అమ్మా. ప్రియా, ప్రియా, ఏం కాదమ్మా. ప్రియా, కొంచెం ఓర్చుకోమ్మా. ప్రియా, ప్రియా. సమంత, ఈ చూస్తాగమ్మా. నేనేం నిన్ను అడగలేదే. నువ్వు అడక్కపోయినా నువ్వు ఆకలితో ఉంటే నేను తట్టుకోలేను. అందుకే తీసుకొచ్చాను, తాగు. నువ్వెవరివి నాకివ్వడానికి? నువ్వెవరు నా గురించి ఆలోచించడానికి? మా తాతయ్య నన్ను పట్టించుకోవడం లేదు. నన్నెంతగానో ప్రేమించే తాతి నాదే తప్పు అన్నట్టు తిట్టారు. ముందు నేను చెప్పేది వినమ్మా, తర్వాత నేనేంటో నీకు అర్థమవుతుంది. ఏంటి, నువ్వు కూడా నీతులు చెప్తావా? తప్పు నాదే అని చెప్తావా? వంశీని నీ సొంతం చేసుకోవడానికి ఏం చేయాలో చెప్తాను. వంశీ నీ మాట వింటాడా? వంశీ ఎవరో కూడా నాకు తెలీదు. కానీ నీ వంశీని నీ దగ్గరికి రప్పించడానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వంశీ ఏంటో నీకు తెలియకపోయినా నాకు తెలుసు. నేను తనని ఎంతగానో ప్రేమించాను. తనతో కలిసి జీవించాలని ఎన్నో కలలు కన్నాను.
చివరికి అనుకున్నది సాధించి పెళ్లి కూడా చేసుకున్నాను. కానీ ఒక చిన్న పొరపాటు వల్ల నా వంశీ నాకు దూరమైపోయాడు. ప్రేమించిన వర్ష గురించి పిచ్చివాళ్లా తిరుగుతున్నాడు. నా మెళ్ళో తాళి మాత్రమే ఉంటుంది, నా జీవితంలో తను మాత్రం ఉండను అని చెప్పి వెళ్ళిపోయాడు. అందుకని నువ్వు వదిలేసావా? మరేం చెయ్యను? పిచ్చి సమంత, మగవాళ్ళు చాలా ఆవేశపరులమ్మా. వాళ్ళని ఎదిరించావనుకో ఎదురు తిరుగుతారు, బెదిరించావనుకో తిరగబడతారు. అదే కన్నీళ్లు పెట్టుకుని కాళ్ళు పట్టుకున్నావనుకో కరిగిపోతారు. వట్టి సెంటిమెంట్ ఫూల్స్. వంశీని పెళ్లి చేసుకోవడానికి ఎన్నో తెలివితేటలు చూపించిన నువ్వు పెళ్ళయ్యాక నీ ప్రయత్నం వదిలేశావు. అదే నువ్వు చేసిన తప్పు. వంశీ నీకు దూరంగా ఉన్నంత వరకు దూరం పెరుగుతూనే ఉంటుంది. కానీ వంశీ నాకు దగ్గరయ్యే మార్గం కనిపించడం లేదు. మార్గాలు కనిపించో సమంత, మనమే సృష్టించుకోవాలి. ముందు ఏం చేస్తే వంశీ ఇక్కడికొస్తాడో అది నీకు చెప్తాను. దూరంగా ఉన్నవాడి మనసు మార్చటం కష్టమేమో కానీ దగ్గరగా ఉన్నవాడిని దాసుని చేసుకోవటం చాలా సులువు. నీ ప్రేమని నువ్వు గెలిపించుకున్నావు. మీ జంటను నేను కలుపుతాను. నిజమా? మీ అమ్మని ఎంతో ప్రాణంగా చూసుకుందాం అనుకున్నాను, కానీ నాకు అవకాశం దొరకలేదు. తన కూతురువు నిన్నలా చూసుకుని నా ముచ్చట తీర్చుకుందాం అనుకుంటున్నాను. అలాంటిది నీకు అబద్ధం చెప్తానా చెప్పు? గ్రానీ, ప్రియా, ప్రియా తల్లి, ఎక్కడున్నావమ్మా? తొందరగా రా, నీకిష్టమైన కేక్ తీసుకొచ్చాను. ప్రియా, ప్రియా, లేమ్మా. ప్రియా, బాబుగారు ఇలా ఇవ్వండి. అక్కడ పెట్టు. తెలుసమ్మా, ప్రియాని పిలుస్తుంటే రాదేంటి? నా మీద అలిగిందా? తనకిష్టమైన కేక్ తీసుకొచ్చానని చెప్పినా కూడా రావట్లేదు. పాపింట్లో లేదు బాబు. ఎక్కడికెళ్ళింది? ఈరోజు పాప పుట్టినరోజు కదా, గుడికి తీసుకువెళ్ళి పూజ చేయిస్తానని సీత ప్రియని తీసుకుని వెళ్ళింది బాబు. అవునా? ఉమా ఉన్నప్పుడు కూడా ప్రియా పుట్టినరోజంటే ముందు గుడికే వెళ్దామని తీసుకెళ్లేదు కదా? సీతగారు కూడా పాపని కన్నతల్లిలాగే ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు బాబుగారు. అవును బాబుగారు, ఎన్ని రోజులు ప్రియాకి మనింట్లో అన్నీ ఉన్నా అమ్మలేని లోటుండేది. కాని ఏ ముహూర్తంలో సీత వచ్చిందో గాని ఆ తల్లికి తల్లిలేని లోటు తీరిపోయింది. కడుపున మోసిన అమ్మలాగా కంటికి రెప్పలా మన ప్రియాని చూసుకుంటుంది సీత. తను నా కూతురునలా చూసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది తెలుసమ్మా. కానీ సీతని మాత్రం ప్రియా తల్లితో పోల్చొద్దు. పెళ్లి కావాల్సిన అమ్మాయి ఇలాంటి మాటలు బయటికి వెళ్తే తన జీవితం అబాసుపాలవుతుంది. మన వల్ల తనకి మేలు జరగదు సరికదా, కీడు జరుగుతుంది. తన ప్రేమకి ప్రతిఫలం అది కాకూడదు. సీత, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. పాపం తీసుకుని త్వరగా రా. అది అసలే తనకిష్టమైన కేక్ తీసుకొచ్చాను. సార్, ముందు మీరు తొందరగా హాస్పిటల్కి రండి సార్, చాలా అర్జెంట్. హాస్పిటల్ కా?
ఎందుకు? సార్, గుడి నుంచి వస్తూ ఉంటే ఒక కారు ప్రియని గుద్దేసింది. నేను మన హాస్పిటల్కే వెళ్తున్నాను. మీరు తొందరగా రండి సార్, నాకు చాలా భయంగా ఉంది. ఏంటి సీత, ప్రియాకి యాక్సిడెంట్ అంటే బ్లీడింగ్ అవుతుందా? అవును సార్, రక్తం బాగా పోతుంది. అందుకే నాకు చాలా భయంగా ఉంది. సరే, నేను వెంటనే హాస్పిటల్కి వస్తున్నాను. బాబుగారు, బాబుగారు, అన్నా కొంచెం తొందరగా పోనీ అన్నా. ప్రియా, అమ్మా ప్రియా, నీకేం కాకూడదు ప్రియా, నీకేం కాకూడదు ప్రియా. డాక్టర్, పాపకేమీ కాలేదు కదా? ప్రస్తుతానికి ఏమీ చెప్పలేం డాక్టర్. ముందు ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించాలి, తర్వాతే ఏమైనా చేయగలం. ఏంటి సార్, ఎందుకు భయపడుతున్నారు? బ్లడ్ ఎక్కించాలి అన్నారు, ఎక్కిద్దాం. ఎవ్వరం ఇవ్వలేం. ప్రియది చాలా రేర్ బ్లడ్ గ్రూప్, బాంబే బ్లడ్ గ్రూప్. అది లక్షల్లో ఒకరికి ఉంటుంది.